సాధారణ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయాక నియోజకవర్గ సమన్వయకర్తలను కొన్ని చోట్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్పులు చేశారు. గత ఎన్నికల్లో దాదాపు కూడా 80 చోట్ల అసెంబ్లీ సీట్లను మార్చారు. అయితే జగన్ చేసిన ప్రయోగం విఫలమవడంతో పాత స్థానాలకు కొందరిని సమన్వయకర్తలుగా మార్పులు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి అంబటి రాంబాబును నియమించారు. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి విడదల రజని పోటీ చేసి ఓడిపోయాక చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ను తప్పించి విడదల రజనీకి అవకాశం కల్పించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసి మర్రి రాజశేఖర్ను తన పక్కన కూర్చోబెట్టుకుంటాను అని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాత విడదల రజనీకి మంత్రి పదవి ఇచ్చారు. చివరికి 2024 ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ సమన్వయకర్తగా విడదల రజనీని నియమించడంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కావేటి మనోహర్ నాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి వరకు గుంటూరు మేయర్గా ఉన్న కావేటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2024 ఎన్నికల్లో అంబటి రాంబాబు సోదరుడైన అంబటి మురళీకృష్ణను పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి వరకు పొన్నూరులో వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్న రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోయారు. రావి వెంకటరమణ 2004లో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాకినేని పెదరత్తయ్యను ఓడించారు. రెండు 2019 ఎన్నికల్లో పొన్నూరు నుంచి గెలిచిన కిలారు రోసయ్యకు 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో కిలారు రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచిన అంబటి రాంబాబుకి 2024 ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలి అనుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరిన పోటీ చేసే అవకాశం అయితే దక్కలేదు. అయితే అంబటి రాంబాబు స్థానంలో ప్రస్తుతం సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని నియమించారు. రెండు 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకున్న అంబటి రాంబాబుకి సీటు దక్కలేదు. సో ఎన్నికలలో ఓడిపోయాక గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి అంబటి రాంబాబును నియమించడంతో వైసీపీలో కొత్త చర్చకు దారితీసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అంబటి కుటుంబం పట్ల ప్రేమ తగ్గలేదు అంటూ వైసీపీలో గుసగుసలు వినిపించాయి. అయితే మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న అంబటి రాంబాబు వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో చేరారు. 2019లో జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో ఓడినా అంబటి రాంబాబు కోరుకున్న విధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. అంబటి పట్ల జగన్కి, జగన్ పట్ల అంబటికి ఎలాంటి ప్రేమ తగ్గలేదని తాజా నియామకాన్ని బట్టి తెలుస్తుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.